మైలార్దేవుపల్లిలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టును రట్టు చేశారు హెచ్ ఫాస్ట్ బృందం పోలీసులు. అయితే ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో హెచ్ ఫాస్ట్ బృందం ఆకస్మిక తనిఖీలను చేపట్టింది. తనిఖీలో భాగంగా ఆహార భద్రతా ప్రమాణాల సర్టిఫికేట్ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేయడమే కాకుండా అసిటిక్ యాసిడ్, గ్రాంథమ్ గమ్ పౌడర్ వంటి రసాయనాలను కలుపుతున్నట్టుగా గుర్తించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి హసన్ అలీ రూపానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 4032 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు 6000 కిలోల నాణ్యత లేని వెల్లుల్లి, 210 కిలోల అల్లం, 250 కిలోల ఉప్పు, అసిటిక్ యాసిడ్, గ్రాంథమ్ గమ్ పౌడర్, 5 గ్రైండింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, అసలు ఎక్కడ ఇది, ఎన్ని రోజులుగా కొనసాగుతుంది ఈ వ్యవహారం? థ్యాంక్ యూ యమునా. అయితే హెచ్ ఫాస్ట్ అధికారులు ఇటీవల కాలంలోనే నకిలీ సంబంధించి పూర్తిగా ఏదైతే నిఘా పెట్టారో, అయితే ఈ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కలుషితమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఖైరతాబాద్ జోన్ అలాగే మరి హెచ్ ఫాస్ట్ బృందం సంయుక్తంగా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఇటు మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలో ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్షన్స్ దీనికి సంబంధించి దాడులు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లోని నిందితుడు హసన్ అలీ రూపానీ, అంటే తన వయసు వచ్చేసి 55 సంవత్సరాలు ఉంటుంది. ఇతను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే అబిడ్స్ ప్రాంతానికి చెందిన వారిగా కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ముఖ్యంగా అపరిశుభ్రమైన పరిస్థితుల్లోనే ఇటు ప్లాస్టిక్ డబ్బాలో ఈ పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. నాణ్యత లేని అల్లం అలాగే వెల్లుల్లి తొక్కులను కూడా ఉపయోగించి ఇక్కడ కలుషితం చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే పేస్ట్ తయారీలో ఎసిటిక్ యాసిడ్ మరియు ఏదైతే గమ్ పౌడర్ వంటి రసాయనాలను కలుపుతున్నట్లు కూడా గుర్తించారు. ఈ కలుషిత పేస్ట్ ను బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం వల్ల దుమ్ము, ఈగలు వాలినట్లు కూడా పోలీసులు అయితే గమనించారు. దీనిని హోల్సేల్ కిరాణా దుకాణాలకు అలాగే క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ఇటు ప్రజల ఆరోగ్యంపై నిందితులు కూడా చెలగాటు వాడుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆహార భద్రతా ప్రమాణాలు సర్టిఫికెట్ లేకుండా కేవలం లాభపక్షతో ఈ అక్రమ వ్యాపారం అయితే కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా 22 లక్షల విలువైన సామాన్లు కూడా తీసేసి ఇందులో ప్రధానంగా 4032 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 6000 కిలోల నాణ్యత లేని వెల్లుల్లి, అలాగే 210 కిలోల నాణ్యత లేని అల్లం మరియు వెల్లుల్లి పొట్లు కూడా సంచులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే 250 కిలోల ఉప్పు, ఎసిటిక్ యాసిడ్, అలాగే గ్రాంథమ్ గమ్ పౌడర్ మరియు 5 గ్రైండింగ్ యంత్రాలను కూడా తీర్చడం జరిగింది. అయితే ఈ నిందితులను అరెస్ట్ చేసి అలాగే సీజ్ చేసిన సామాగ్రిని తదుపరి చర్యల నిమిత్తం మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే అప్పగించడం జరిగింది. ఈ ఆపరేషన్ లోని ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి రాఘవేందర్, అలాగే ఎస్ఐ శ్రీకాంత్, మైలార్దేవుపల్లి ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి మరియు కొంతమంది సిబ్బంది కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా హెచ్ ఫాస్ట్ ఎప్పుడైతే ఇటు హైదరాబాద్ లోని ఇటువంటి నకిలీ అలాగే నాణ్యత లేని ఫుడ్ ప్రొడక్ట్స్ పై పూర్తిగా నిఘా పెట్టి ఇలాంటి వాటిని కూడా సీజ్ చేసినట్లయితే చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.